కొర్ర బియ్యంతో టేస్టీ టేస్టీ కట్టె పొంగల్ని మరి తయారు చేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో గాను కొర్ర రైస్తో అంటే మిల్లెట్స్ కొర్రలతో కట్టె పొంగల్ చేసి చూపిస్తానండి. హాట్ పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. మరి మిల్లెట్స్ చాలా మనకి హెల్తీ ఫుడ్ కదా. మరి ఎంత తిన్నా కానీ లైట్ వెయిట్ ఉంటుంది. కొర్రలతో కట్టె పొంగల్ చేసి చూపిస్తాను. అది ఎంత టేస్టీగా ఉంటుందంటే మరి వచ్చేసైనా మనకు జిల్లాకి చూసేద్దరు కానీ చూడండి ఫ్రెండ్స్. మరి కొర్రలతో హాట్ పొంగల్ కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి ఒక గ్లాసు కొర్రలు 10 గంటలు నానబెట్టుకోవాలండి. లేదంటే టైం ఉంటే నైట్ నానబెట్టుకుంటే కనుక మంచిగా నానితే మంచిగా చాలా రుచిగా ఉంటుంది అనమాట. అలాగే పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్ అది, ఒక గ్లాస్ ఇది. పెసరపప్పు, కొర్ర బియ్యం ఒక గ్లాస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు మనం చేసుకునేది కుక్కర్లో అనమాట. ఒక కుక్కర్ పెట్టుకున్నాను. అలాగే ఈ పెసరపప్పుని మనం వేయించుకుందాం. మంచిగా దోరగా వేయించుకొని మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకుందాం. మరి పెసరపప్పు ఈ కలర్ వచ్చిందండి, వేగిపోయింది. ఇప్పుడు పెసరపప్పుని కడిగేసుకుందాం. పెసరపప్పుని మంచిగా కడిగేసుకున్నాం. కుక్కర్లో మళ్ళీ పెసరపప్పు, అలాగే మనం రాత్రంతా నానబెట్టుకున్న కొర్ర రైస్ రెండు ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు మనం కొర్ర బియ్యం వేసుకున్నాం కదా. 4 గ్లాసులు, దేంతో అయితే గ్లాస్తో కొలుసుకున్నాము, కప్పు కానీ గ్లాస్ కానీ 4 వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 15 నిమిషాలు పోయాక, అప్పుడు స్టీమ్ అంతా పోయాక ఓపెన్ చేసుకుందాం. చేద్దామండి. కుక్కర్ మూత 5 విజిల్స్ వచ్చి పావు గంట అయిపోయింది మంది. అదిగో వావ్, మన కట్టె పొంగలి ఉడికిపోయింది చక్కగాను. ఇప్పుడు మనం ఇదిగోండి తాలింపు పెట్టేసుకుందాం. మరి కట్టె పొంగల్లో మనం రుచికి సరిపడా మనం సాల్ట్ వేసుకుందామండి. తర్వాత చూసి మళ్ళీ వేసుకుందాం. మనం సాల్ట్ వేసుకోలేదు కదా, ఎందుకంటే ఉడికేటప్పుడు వేసుకుంటే త్వరగా ఉడకదని. ఇదిగో ఇలా కలుపుకొని మనం ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. మరి స్టవ్ వెలిగించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మనం కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసుకుంటేనే దీనికి రుచి అన్నమాట. మరి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. నెయ్యి ఇలా వేసుకొని చక్కని టేస్ట్ వస్తుంది అనమాట నెయ్యి వేసుకుంటే కనుక. ఆ నేతిలో ఇప్పుడు గుప్పుడు జీడిపప్పులండి, హాఫ్ కప్కి కొంచెం తక్కువే జీడిపప్పులు వేసుకున్నాం. అలాగే చిన్న అల్లం ముక్క, చిన్న చిన్న ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు నెరుగా చీరుకొని అవి కూడా వేసుకుందాం. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఇలా వేసేసుకుందాం. మిరియాలు ఓ 10 నుంచి 15 మిరియాలని వేసుకుందాం. అలాగే కరివేపాకు రబ్బల్ని అవి కూడా వేసుకుందాం. కొంచెం ఇంగువ వేసుకుందాం అండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కొంచెం ఇంగువ వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు వేసుకుందామండి, మంచి కలర్ కోసం. అంటే అన్నీ వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోనండి మన కొర్రల కట్టె పొంగల్లోకి ఇప్పుడు తాలింపు ఉంది కదా, దీన్ని మనం ఇలాగా మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం అనమాట. ఇలాగా అంతేనండి, అయిపోయింది. టేస్టీ టేస్టీ కొర్రల కట్టె పొంగలి రెడీ అయిపోయింది. మరి కలిపేసుకొని చక్కగా మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. మరి మన కొర్రలతో కట్టె పొంగలి రెడీ అయిపోయింది, హాట్ పొంగల్. మరి డిష్ అవుట్ చేయాలి, కొర్రలతో డిష్ అవుట్ చేసుకున్నామండి. మరి టేస్టింగ్ టైం కాబట్టి కొబ్బరి చట్నీతో సూపర్గా ఉంటుందన్నమాట కాంబినేషన్. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించారు కదా మరి మీకు. చూడండి ఫ్రెండ్స్, కొర్రలతో కట్టె పొంగలి హాట్ పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొర్రలు మిల్లెట్స్ చాలా మంచిది కదా, అరకురు కొర్రలు, అండు కొర్రలు ఇవన్నీ కూడాను. మరి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. మరి బ్రేక్ఫాస్ట్కి కానీ, డిన్నర్కి కానీ, అలాగే ఈవినింగ్ టైం స్నాక్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఇలా కొబ్బరి చట్నీతో మరి సర్వ్ చేసుకున్నామంటే పూర్తిగా కూడా తినేయచ్చు. కొబ్బరి చట్నీతో సూపర్గా ఉంటుందండి ఈ హాట్ పొంగల్. మరి
మీరు కూడా ఎలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసిన తర్వాత నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ముందే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. ఒక లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపిస్తాను. టేస్ట్ చేయాలి కదా, టేస్ట్ చేసి చూపించాలి కదా. చాలా హాట్గా ఉంది. ఇగో చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది కదా ఎంత హాట్గా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఇలాగా కలుపుకొని చక్కగా తిన్నట్టయితే కనుక సూపర్ కాంబినేషన్ కదా. సూపర్ అండి, చాలా సూపర్గా ఉంది, పర్ఫెక్ట్గా వచ్చింది. నేను కూర్చొని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.